ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో మేషరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ మాసంలో యొక్క గ్రహస్థితి మనం పరిశీలిస్తే రాహు కేతు గ్రహాల యొక్క స్థితి అంత అనుకూలంగా లేకపోవడం, అలాగే కుజుడు ప్లస్ రవి గ్రహాల యొక్క స్థితి కూడా అనుకూలంగా లేకపోవడం జరిగింది. అయితే ఏంటంటే జాతకంలో గోచారరీత్యా ఏ గ్రహం అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా రెండు ప్రధానమైన గ్రహాలు అయినటువంటి గురువు మరియు శని, ఈ రెండు గ్రహాలు జాతకుడికి చాలా అనుకూలంగా ఉండడంతో మిగతా గ్రహాలు ఏ స్థానంలో ఉన్నా పెద్దగా జాతకుడు ఇబ్బంది పడలేదు. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా గురువు యొక్క బలంతో తన సమస్యల్ని అధిగమించి విజయం వైపు దూసుకువెళ్ళే అవకాశం 100% మేషరాశి వారికి ఉంటుంది. సో గురువు రాశి యందు సంచారం, ఈ నెలంతా కూడా రాశి యందు సంచారం వల్ల కామన్గా ఈ రాశి ఉన్నటువంటి గురువు అటు రాశిని, పంచమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని కూడా శుభపరుస్తూ ఈ 3 స్థానాల యొక్క ఫలితాలు అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. పంచమ స్థాన ఫలితాలు అంటే సంతాన విషయంలో అభివృద్ధి, స్పెక్యులేషన్ ఆశించిన విధంగా ఉండడం, మన అంచనాలు ప్లాన్లు కరెక్ట్గా అమలు చేయడం, పిల్లల విషయంలో శుభవార్తలు, అలాగే నూతన సంతానాన్ని కోరుకునే దంపతులకు అనుకూలమైన సంతానం లభించే అవకాశం ఉంది. పూర్వపుణ్యస్థానం కాబట్టి పంచమ భావం పూర్వపుణ్యస్థానం యాక్టివేట్ అయ్యి జాతకుడికి గత జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితాలు ఈ జన్మలోకి అనుకూలించే అవకాశం ఉంటుంది. ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం, ఇది మేషరాశి వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఏర్పడడం జరిగింది. సో ఈ యోగం సుమారుగా మనకి డిసెంబర్ 25వ తారీఖు వరకు ఉండడం జరుగుతుంది. ఈ కారణం వల్ల ఈ సమయంలో మేషరాశి లేదా మేషలగ్నం వారికి పెళ్లి చూపు లాంటివి జరిగిన, వివాహాలు జరిగిన వాళ్ళ జీవితం అంతా కూడా ఈ యోగం వాళ్ళ మీద పనిచేస్తుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సెలబ్రిటీస్కి చాలా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు ఈ స్థానంలో రావడం వల్ల కామన్గా విదేశ వ్యవహారాలు, విదేశ ప్రయత్నాలు, నూతన ప్రదేశాలు చూడటం, విహారయాత్రలు, వినోదయాత్రలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. అదే చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, వారు ధరిస్తున్నటువంటి క్యారెక్టర్కి మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ మేషరాశి వారికి లగ్నంలో గురువు, ఇది పుష్టిగా, సౌందర్యవంతంగా, ఆధ్యాత్మికంగా చాలా అనుకూలంగా దైవం ఉట్టిపడేలా కనబడుతుంటారు రాశిలోకి మరి గురువు వచ్చినప్పుడు. మరి శుక్రుడు కూడా చూడటం వల్ల ఖరీదైనటువంటి వస్తువులు, బంగారు ఆభరణాలు, సౌందర్య సాధనాలు ఉపయోగించడం వల్ల స్వభావ సిద్ధంగా చాలా అనుకూలంగా ఎతటి వాళ్ళకి చాలా ఆకర్షణగా కనబడుతుంటారు. ఈ కారణం వల్ల ఎక్కడికి వెళ్ళినా పనులు విజయవంతంగా అవడం, ఎక్కువగా సౌకర్యాలు అనుకూలంగా ఉండడం, మంచి మంచి ప్రదేశాలు చూసే అవకాశం వస్తుంది. ఇది చాలా మంచి యోగం ఈ రాశి వారికి డిసెంబర్ 25 వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇక 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల, అక్కడ బుధుడు ఉండడం వల్ల, అసలే 9వ స్థానం అనేది ఉన్నత విద్యాస్థానం, అక్కడ బుధుడు ఉన్నాడు. అందువల్ల మంచి గురువు లభించడం ద్వారా విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు 100% రావడం జరుగుతుంది. మరి తృతీయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 9వ స్థానంలో ఉంటూ గురువు యొక్క దృష్టి పడటం వల్ల అంటే ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు కానీ, లేదంటే రీసెర్చ్ లాంటివి చేసేవారికి మంచి గురువు లభించడం వల్ల విజ్ఞానదాయకంగా చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఏంటంటే అటు 9వ స్థానంలో ఉన్నటువంటి బుధుడికి గురువుకి సంబంధం వల్ల దూర ప్రాంతంలో ఉద్యోగ విదేశ అవకాశాలు, సప్తమ స్థానంలో శుక్ర గురువుల కాంబినేషన్ను సప్తమ స్థానం యాక్టివ్ అవ్వడం, వివాహ ప్రయత్నాలు ఫలించడం, దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఒకే చోటికి రావడం, అన్యోన్యమైన జీవితం, పరస్పరం అర్థం చేసుకోవడం జరుగుతుంది. పంచమ స్థానం మీద ఆల్రెడీ గురు దృష్టి ఉండడం వల్ల మనం చర్చించడం జరిగింది. ఇక అనుకూలంగా లేని స్థానాలు ఒకసారి పరిశీలిస్తే 12వ స్థానంలో రాహుగ్రహం, ఇది కొంతవరకు జాతకుడిని అతి విలువైనటువంటి వస్తువులు కొనే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. అంటే అందులో అవసరం లేని వస్తువులు, కేవలం హోదా కొరకు, మన
అంతస్తుని పెంచే ప్రయత్నంలోనూ విలువైనటువంటి ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు ప్రయత్నం చేస్తుంటాడు. దాంట్లో ఎక్కువ శాతం మోసపోయే అవకాశం ఉంది. అలాగే ఇతరులు మిమ్మల్ని వాళ్ళ అవసరాల కోసం మీతో పనికిరాని వస్తువులు కొనిపించడం కానీ, మీ స్థాయికి మించిన వస్తువులు కొనిపించడం కానీ జరిగే అవకాశం ఉంది. సాధారణంగా మరి 12లో రాహు ఉన్నప్పుడు రహస్య కార్యకలాపాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. అంటే ఖరీదైనటువంటి క్యాబరే లాంటివి కానీ, జోత గృహాలు కానీ దర్శించడం, అందులో పాల్గొనడం కూడా జరుగుతుంటుంది. అలాగే మరి ఒక విధంగా ఖరీదైనటువంటి బాగా ఫోర్స్గా ఖరీదుగా లక్షలు ఖరీదు చేసే మత్తు పదార్థాలు సేవించడం కానీ, వాటి సంబంధించినటువంటి రెస్టారెంట్లో కానీ, హోటల్స్లో కానీ స్టే చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఇది ఒక అతి లగ్జరీని రాహు 12వ స్థానం వాళ్ళు ఇస్తాడు. అలాగే మనీ కూడా ఎక్కువగా మోసం రూపంలోనో విచ్చలవిడిగానో ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. అంటే ముందుగా మనకి ఏదో వస్తుందని ఆశపడి ఇప్పుడు డబ్బుని ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. అది కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవడం మంచిది. లేదంటే రాను రాను ఇదొక అలవాటుగా వ్యసనంగా మారి జాతకుడు నిత్యం అదే కార్యక్రమాలకు అలవాటు పడడం వల్ల జీవితం నాశనమై ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి బలహీనతలకి లొంగకుండా చాలా స్టడీగా ఉండడం మంచిది. అయితే గురువు రాశి యందు ఉండడం వలన సాధ్యమైనంత వరకు గురువు ఈ వ్యక్తిని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రలోభాలకి ఏమాత్రం లొంగిన అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ బుధగ్రహం, చంద్రగ్రహం, గురుగ్రహం జాతకంలో వీక్గా ఉంటారో వాళ్ళు ఇటువంటి ప్రలోభాలకు లొంగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కొంత స్టమక్ పెయిన్ కానీ, అజీర్ణ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టుపరమైన సమస్యల్లో చికాకులు ఉన్నప్పుడు కూడా విజయం లభించే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల రాహుగ్రహ అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారి ఆరాధన, కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి శని మీ కుటుంబంలో ఉన్నటువంటి వారు కానీ, మీకు పరిచయమైనటువంటి వృద్ధులు, అనుభవజ్ఞులైనటువంటి పెద్దవారి సహకారంతో ఎటువంటి చికాకైనా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ 2 గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం వల్ల మిగతా గ్రహాల ప్రభావం మీ మీద తక్కువ పడే అవకాశం ఉంది. ఏదైనా ఈ జాతకులకి ప్రలోభాలకు లొంగకుండా అనుకూలంగా ఉండడం మంచిది. అమ్మవారి ఆరాధన, విఘ్నేశ్వరుడి ఆరాధన, ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనంతో జాతకుడు రాబోయే సమస్యల్ని అధిగమించి కేవలం శుభ ఫలితాలు మాత్రమే పొందుతారని ఆశిస్తూ స్వస్తి.